నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. దొంగపట్ట ఇచ్చిన దొంగ మోసగాడు కొల్లు రవీంద్ర అని పేర్ని నాని ధ్వజమెత్తారు. పేర్ని నాని బతికి ఉన్నంతకాలం పేదోడు దర్జాగా ధైర్యంగా బ్రతుకుతారని, అలానే బ్రతికిస్తానని అన్నారు. గడిచిన 2 రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పేర్ని నాని, పేర్ని కృష్ణమూర్తి ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తులు అని అన్నారు. నీ దయ మీద నా దయ మీద ఎన్నాళ్ళు బతకాలి రోడ్ల మీద పాకల్లో పేదవాళ్ళు? ఆ పాకలు తీయం, ఆ రేకుల చెట్లు తీయం, కానీ ఆడ అక్కడే మన దయ మీద బతకాలి. మనం ఎప్పటికప్పుడు ఆ భయంలో బతుకుతామంటే మనం ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఆలోచన మీది. మరి ఇన్ని శుద్ధులు చెప్తున్నాడువి, ఈ పట్టా నువ్వు పంచిపెట్టిందే, విలేకరులకు పంచి, ఆడికి ఈడికి కాదు, విలేకరులకు పంచిపెట్టావు. ఈ సమాజాన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు, బూతులు చేస్తున్న వాళ్ళు వెలికి తీస్తున్నాం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి విలేకరులకి 2019 ఫిబ్రవరి మాసంలో నీ చేతులతో R&B గెస్ట్ హౌస్లో పంచిపెట్టావు ఈ పట్ట. చదువుతా అయిను. సర్వే నెంబర్ 393, అది ఎక్కడితో రాయు. ఆ సర్వే నెంబరు ఏ పార్ట్లోదో, టౌన్లో ఏ పార్ట్లో రాయాలి కదా, లేదు. ఏ 393 సర్వే వార్డు రాయాలి కదా. సర్వే వార్డు 1, 2, 3, 4, 5, 6 రాయాలా? రాయలేదే. ఎందుకు రాయలేదు? ఈ సర్వే నెంబర్ 309 కూడా భాగవతం కూడా చెప్తా. ఈయన ఇంకో విలేకరి, ఇంకో విలేకరి, చూసుకోండి. ఇదంతా విలేకరులే. ఇంత ముందు ఒక ఆయన విలేకరి, ఇదిగో విలేకరి, ఇదిగో విలేకరి. ఆర్ఎస్ఆర్ దాఖలా, ఆర్ఎస్ఆర్లో 393 పొంత అంటే ఏంటి? రోడ్డుకి పట్టా ఇవ్వచ్చా? ఇవ్వాలంటే ఏం చేయాలి? కన్వర్షన్ చేయాలి కదా. నువ్వు అడుగుతున్నావు కదా, రోడ్డుకి జీవో వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందో, ఏది? దీనికి ఏం తెచ్చా? విలేకరులను ఎందుకు మోసం చేశా? ఎవరిని మోసం చేసావు నువ్వు? కనీసం పట్టా అద్దులు చూపించావా? చేతిలో కాగితం పెట్టావు కదా, ఓట్లకి వెళ్ళేప్పుడు విలేకరులను మోసం చేస్తా వాళ్ళని ఏమైనా పొలంలో తీసుకెళ్ళి చూపించావా? పొంత ఏం చేసావు? పొంత అంటే రోడ్డే కదా. రోడ్డుకి ఏం చేసావు? కన్వర్షన్ చేయించావా? లేఅవుట్ చేయించావా? పోటుగాడివి నువ్వు. సొల్లు కౌరులు చెప్తావు. సొల్లు, సన్నాసి మాటలు, సన్నాసి బుద్ధులు. ఏదంటే శ్రీరంగ నీతులు చెప్తా. ఇదిగో FMB నీ ఘనకార్యం. చిట్టిపాలెం రోడ్లో ఒక రైతు అనుభవిస్తున్నటువంటి పొంత. ఆ రైతు పొంతలో ఎందుకున్నాడు? గత కాలంలో చిట్టిపాలెం వెళ్ళే రోడ్డు వేయటానికి ఆ రైతు పొలంలో రోడ్డు వేసి సరాసరి అంటే వంకరలు జరుగుతుందని చెప్పని రోడ్డు వేసి ఆ పొంతని రైతును అనుభవించమని చెప్తే మీ నాన్నగారు కొల్లు సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తిలాగా ఆ రైతు పొలంలో రైతు అనుభవిస్తున్న దాంట్లో, పేద రైతు అనుభవిస్తున్న దాంట్లో నువ్వు విలేకరులకు పట్టా ఇస్తావు. కన్వర్షన్ చేసావా? ఇది రెజ్యూమ్ చేసుకున్నావా? ఆ రైతు దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నావా? ఫారం 1, ఫారం 2 నోటీసులు ఇచ్చావా? ఆ రైతు దగ్గర నుంచి భూమి లాక్కున్నావా? పేద రైతు దగ్గర నుంచి లాక్కోవాలంటే ఏంటి? ఫారం 1, ఫారం 2 నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వాలా? నోటీసులు ఇవ్వకపోగా ఆ పొంత పోని కన్వర్షన్ చేసావా? కలెక్టర్ అప్రూవల్ కానీ, గవర్నమెంట్ అప్రూవల్ కానీ జీవో తెచ్చావా? తేకుండా నువ్వైతే సాక్షాత్తు విలేకరులకు ఇచ్చేసి పట్టాలు. పదవి పోతున్న 10 రోజుల్లో, నీ పదవి పోతున్న 10 రోజుల్లో విలేకరులకు పంచి పెడతావు.